టు మై ఛానల్. పగ, ప్రేమ ఎపిసోడ్ 2 విందాం. శారద మీద పగతో ప్రాజెక్ట్ ని అడ్డు పెట్టుకొని అతని కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు ప్రణవ్. ఆయన దగ్గరికి వచ్చిన ఆయా జానకమ్మ, ఆ బాబుని ఎక్కడో చూశాను. ఆ గుర్తొచ్చింది నాయనమ్మ, ప్రణవ్ బాబు నీకూడా తెలుసు అని వెలిగిపోతున్న కళ్ళతో చెప్పింది. ఆ మాటలకి షాక్ అయిన నైనా ఎవరతను అని సైగ చేస్తూ అడిగింది. అది ఆ రోజు అని చెప్తున్న జానకమ్మ మాటలకి అడ్డుపడుతూ, అవతల పెళ్లి వాళ్ళు బయలుదేరారని కంగారు పడుతుంటే ఇక్కడ ఇద్దరు తిరిగ్గా ముచ్చట్లు పెడుతున్నారా, త్వరగా రెడీ అయి బయటికి రండి అని అరిచింది మమత. సరేనమ్మా అని చెప్పి, ఆ అబ్బాయి గురించి నేను తర్వాత చెప్తా గాని రా తల్లి అని నైనాని బయటికి తీసుకొచ్చింది జానకమ్మ. నైనాకి అర్థం కానట్టు రెప్పలాడించింది. నైనమ్మ, ఇప్పుడు నువ్వు అత్తారింటికి వెళ్ళాలి తల్లి అని అర్థమయ్యేలా చెప్పింది జానకమ్మ. అంటే నేను పుట్టి పెరిగిన ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలన్నమాట అని అనుకున్న నైనా ఎమోషనల్ అయి తల్లి వైపు చూసింది. కూతురి ఎమోషన్స్ అస్సలు పట్టించుకోని మమత తమ ఇంటికి వచ్చిన రిచ్ గెస్ట్లకు సెంట్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళిపోయింది. పోనీ తండ్రి అయినా తన్ని ఆప్యాయంగా దగ్గర తీసుకుంటాడేమో అనుకుంటే, కానీ సారథి అసలు ఆమె మొహం కూడా చూడలేదు. నేనంటే వీళ్ళకి ఎందుకు ఇష్టం లేదు, మూగదానిగా పుట్టడం నా తప్ప అని అనుకున్ననైనా ఏడుపు ఆపుకోలేక జానకమ్మని వాటేసుకొని వెక్కిళ్ళు పెడుతూ ఏడ్చింది. అప్పుడే అక్కడికి వచ్చిన శకుంతల, ఊరుకో తల్లి, నీకు ఏ కష్టం రాకుండా మేము చూసుకుంటాము అని నైనాను దగ్గరికి తీసుకొని ఓదార్చింది. తమ ప్లేస్ లో తామున్న మమతా సారథిల వైపు ఒకసారి అనుమానంగా చూసి అప్పటికే కారులో అసహనంగా కూర్చున్న మనవడు ప్రణవ్ పక్కన కూర్చోబెట్టింది. నైనా వైపు ప్రణవ్ చిరాగ్గా చూసి డ్రైవర్ స్టార్ట్ చేయి అని చెప్పగానే ఆ కార్ ఫాస్ట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ వెనకే శకుంతల, చక్రవర్తి, మిగతా బంధువులందరూ ఉన్న కార్లు వెళ్ళిపోయాయి. వెళ్ళిపోతున్న కాస్ట్ ని చూస్తున్న సారథి, నేను ఈ పెళ్లికి ఒప్పుకుందే ప్రాజెక్ట్ కోసం, ఇప్పుడు వీడు సైన్ చేయకుండా హ్యాండ్ ఇచ్చాడు. చా, ఈ ప్రాజెక్ట్ పేపర్ మీద సైన్ చేయకపోతే నేను ఇన్ టైంలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేను, మొత్తానికి రోడ్డు మీద పడాల్సి వస్తుంది అని రగిలిపోతూ అనుకున్నాడు. ప్రణవ్ కార్ హైవే మీద చాలా వేగంగా వెళ్తుంది. నైనా ఇంకా ఏడుస్తూనే ఉంది. ప్రణవ్ ఆమెని ఒక్కసారి చూసి డ్రైవర్ స్టాప్ ది కార్ అని అన్నాడు. డ్రైవర్ కార్ ఆపగానే కీస్ ఇచ్చి నువ్వు వెళ్ళిపో, మేము వస్తాం అని డ్రైవర్ సీట్ కి చేంజ్ అయ్యాడు. వెనక సీట్లో నుంచి అయోమయంగా చూస్తున్న నైనాని, నేనేమన్నా నీ కార్ డ్రైవర్ని అనుకున్నావా, ముందుకురా అని వచ్చాడు ప్రణవ్. నైనా ఉలికిపడి ముందు సీట్లోకి చేంజ్ అయింది. కార్ని గాల్లో తేలుతున్నంత ఫాస్ట్ గా నడుపుతూ శకుంతలకి కాల్ చేశాడు ప్రణవ్. నానమ్మ, నేను నైనా మన ఫామ్ హౌస్ కి వెళ్తున్నాం. కొన్ని డేస్ అక్కడే ఉంటాం. ఆఫీస్ కి కూడా అక్కడి నుంచే వెళ్తాను. నువ్వు మా గురించి కంగారు పడుకు అని చెప్పాడు. ఒరే విధవా, ఇంటి కోడలతో చేయాల్సిన పూజలు వ్రతలు ఏమీ కాకుండానే వేరే కాపురం పెడుతున్నావా? నీ పిల్లాన్ని మేమేం కొరుక్కొని తినేంలే, కానీ నువ్వు మూసుకొని ఇంటికి రండి అని వచ్చింది శకుంతల. సారీ నానమ్మ, మాకు కొంచెం ప్రైవసీ కావాలి, అందుకే అక్కడికి వెళ్తున్నాం, ఇంకేం ఆర్గ్యూ చేయకు అని చిరాగ్గా అన్నాడు ప్రణవ్. మనవడి మొండి పట్టుదల తెలిసిన శకుంతల వాదించలేక, సరే అమ్మాయి జాగ్రత్త, అసలే అమాయకురాల్లా ఉంది, ఎంత కోపం వచ్చినా తన మీద మాత్రం చూపించకు అని చెప్పింది శకుంతల. అవన్నీ నాకు తెలుసులే అని రెక్లెక్స్ గా కాల్ కట్ చేశాడు ప్రణవ్. ఏమంటున్నాడు నీ ముద్దుల మనవడు అని అడిగాడు చక్రవర్తి. ఏముంది, వాడి పెళ్ళాంతో సరసాలు ఆడుకోవడానికి మనం అడ్డొచ్చామంట, అందుకే పెళ్ళాన్ని తీసుకుని ఫామ్ హౌస్ కి వెళ్ళాడు అని మూతి తిప్పుతూ అడింది శకుంతల. ఎంతైనా వాడిది ఈ చక్రవర్తి పోలికలు, మీసం మెలేశాడు చక్రవర్తి. అవునవును, అందుకే ఆ పిచ్చి పిల్ల గురించి భయపడుతున్నాను. నోరు అడ్డం వేసుకొని బతకడానికి ఆ పిల్ల నాలా గడుసుది కూడా కాదనుకుంటా, ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని అంది శకుంతల. ఇప్పటికైనా నీకు నోరు ఎక్కువని ఒప్పుకున్నావు, సంతోషం అని ఆమెను ఆట పట్టిస్తూ అన్నాడు చక్రవర్తి. కానీ శకుంతల అతడి మాటలు పట్టించుకోకుండా మరేదో ఆలోచనలో పడిపోయింది. ప్రణవ్ ఉన్నట్టుండి పెళ్లి కోసం ఎందుకు ఎంత పట్టుపట్టాడు? ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా వేరేగా తీసుకుని వెళ్ళిపోయాడు. ఒకవేళ సారథి మీద పగ ఆ పిల్లంతా తీర్చుకోవాలి అనుకోవడం లేదు కదా అని కంగారుగా బయటికి అనేసింది శకుంతల. శకుంతల, నేనేమో అనుకున్నా, కానీ
నయనాన్ని చూశాక నా ఆలోచన అంతా మారింది. ఆ పిల్ల చాలా మంచిది. మన వాడికి అలాంటి అమ్మాయి దొరకడం మన అదృష్టం. తన ఓర్పు నేర్పుతో వాణ్ణి ఖచ్చితంగా మార్చుకుంటుంది. ప్రణవ్ నయనాని ఏమీ అనడు. నువ్వు అనవసరంగా కంగారు పడకు అని అన్నాడు చక్రవర్తి. మీరన్న మాటలే నిజం అవ్వాలని కోరుకుంటున్నానండి అని చెప్పి, భగవంతుడా ఆ పిల్లకి వాడి కోపాన్ని తట్టుకునే శక్తిని ఇవ్వండి తండ్రి అని ప్రార్థించింది శకుంతల. మరోవైపు కాల్ కట్ చేసిన ప్రణవ్ అమాయకంగా విండో నుంచి చూస్తున్న నయనాన్ని చూసి కన్నింగా నవ్వుకుంటూ, అసలు దీన్ని పెళ్లి చేసుకుందే ఆ శారద మీద పగ తీర్చుకోవడానికి. పూజలు పునస్కారాలు అని టైం వేస్ట్ చేస్తే ఎలా నానమ్మా అని కసిగా అనుకున్నాడు. సిటీకి చాలా దూరంగా ఉన్న తన ఓల్డ్ ఫామ్ హౌస్ ముందు కార్ ఆపాడు ప్రణవ్. ఏంటి చూస్తున్నావు? దిగు, నీకు హారతిచ్చి ఆహ్వానించడానికి ఇక్కడ ఎవ్వరూ లేరు అని రఫ్ గా అన్నాడు ప్రణవ్. ఫామ్ హౌస్ అంతా బూజు పట్టి చాలా పాత పడిపోయి ఉంది. భయంగా చుట్టూ చూస్తూ కారు దిగి గుమ్మం ముందుకు వచ్చి నిలబడింది నయన. ఏంటలా చూస్తున్నావు? నీకు 3 hours టైం ఇస్తున్నాను. ఈలోపు ఇల్లంతా క్లీన్ చెయ్యి అని ఆర్డర్ వేసి లోపలికి వెళ్ళాడు ప్రణవ్. ప్రణవ్ మాటలకు విస్తుపోయింది నయన. ఆమెకు తన తల్లిదండ్రుల మాటలు గుర్తొచ్చాయి. కన్నీళ్లు తన్నుకు వస్తుంటే ఆపుకుంటూ సోఫాలో కూర్చుంది. నీది గొప్ప జాతకం నయనమ్మా. నీ భర్త నిన్ను మహారాణిలా చూసుకుంటాడు. నీ కింద బోలెడు మంది పని వాళ్ళని పెడతాడు. నీ కాలు కింద పెట్టనివ్వడనుకో అని చెప్పిన జానకమ్మ మాటలు గుర్తుకు రాగానే నయనకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈలోపే ఫ్రెష్ అయి వచ్చిన ప్రణవ్ నయన ఇంకా కదలకుండా సోఫాలోనే కూర్చుని ఉండడంతో కోపంగా ఆమె జుట్టును పట్టుకొని పైకి లేపి, ఏయ్, ఇల్లు క్లీన్ చేయమని చెప్పాను, వినపలేదా? లేదా వీడి మాట వినేదేంటి అని పొగరా? ఎంతైనా సారథిగాడి కూతురివి కదా, వాడి బల్పు పొగరు నీ కూడా వచ్చే ఉంటాయి అని అరుస్తూ ఆమెను ముందుకు తోసి, మిస్సెస్ నయన ప్రణవాదిత్య, పెద్ద బిజినెస్ ఫ్యామిలీకి కోడలినయ్యానని యువరాణిలాగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చని కలలు కంటున్నావేమో అని పొగరుగా నవ్వి, నెవర్. ఈ ఇంట్లో నీ స్థాయి పని మనిషితో సమానం. ఇక్కడ కుకింగ్, గార్డెనింగ్, క్లీనింగ్ ప్రతి పని నువ్వే చేయాలి, నా పనులతో సహా. కాదని తోక జాడిస్తే అని వేలు చూపించి బెదిరించి అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోయాడు ప్రణవ్. ప్రణవ్ మాటలకి నయన చాలా బాధపడింది. తండ్రి మీదున్న పగ కారణంగానే అతడు తనని పెళ్లి చేసుకున్నాడని నయనకి పూర్తిగా అర్థమైంది. బాధపడుతూనే నగలు తీసి టేబుల్ మీద పెట్టి ఇల్లంతా క్లీన్ చేయడం మొదలుపెట్టింది. ఎప్పటి నుండో వదిలేసిన ఇల్లు అవ్వడంతో, సాయానికి ఎవరూ లేకపోవడంతో నయనకి ఆ పని చాలా కష్టంగా అనిపించింది. తను ఇంతకుముందు ఎప్పుడూ ఏ పని చేయలేదు. ఆమెకి కావలసినవి అన్నీ కూడా జానకమ్మనే చూసుకునేది. ఇల్లంతా క్లీన్ అయ్యేసరికి సాయంత్రం అయిపోయింది. తన లగేజ్ కూడా ప్రణవ్ వాళ్ళ మ్యాన్షన్కి వెళ్ళిపోవడంతో పెళ్లి చీర, పూల జడ మీదనే పనులన్నీ చేసింది నయన. సాయంత్రం తీరిగ్గా నిద్ర లేచి కిందికొచ్చాడు ప్రణవ్. అతను వచ్చే టైంకి ఇల్లంతా చాలా నీట్గా కనిపించింది. పర్లేదు, పనులు తెలిసిన అమ్మాయే అనుకుని నయనని వెతుక్కుంటూ కిచెన్లోకి వెళ్ళిన అతను ఆమెను చూసి గుమ్మం దగ్గరే ఆగిపోయాడు. కొంగుని నడుముకి దుప్పుకొని చపాతీలు చేస్తోంది నయన. డస్ట్ అంటుకొని చీరంతా పాడైంది. పిండి బుగ్గలకి అంటుకొని మొహం మీద పడుతున్న జుట్టుని మోచేత్తో వెనక్కి నెట్టుతూ పనిచేస్తుంది నయన. బుగ్గన ఉన్న పెళ్లి చుక్కతో పనిచేస్తున్న ఆమెను అలా చూస్తూ ఉండిపోయాడు ప్రణవ్. వాట్ ఏ బ్యూటీ! ఇలా ఉన్నా కూడా చాలా అందంగా ఉంది. ముఖ్యంగా కళ్ళు. అసలు ఆ అమ్మాయి మాట్లాడిన అవసరం లేదు. ఒక్క చూపులో 100 భావాలు చెప్పేస్తుంది. ఎంత స్వచ్ఛంగా ఉంది అమ్మాయి ఫేస్. అమాయకంగా బ్యూటిఫుల్ బటర్ఫ్లైలా అని చిన్నగా నవ్వుకున్నాడు. అందులోనే, ఒరే ప్రణవ్, చాలే, నువ్వేమి దీన్ని పెళ్ళంగా తీసుకురాలేదు సైడ్ కొట్టుకోవడానికి అని అతనిలో ఉన్న మాన్స్టర్ హెచ్చరించాడు. ఒక్కసారి తల విదిలించుకొని ఏయ్ అన్న ప్రణవ్ పిలుపుకి భయపడి చేతిలో గరిటని అలాగే వదిలేసింది నయన. ప్రణవ్ కోపంగా చూస్తూ, మార్నింగ్ నుండి నా భర్త ఏమీ తినలేదు, అతనికి ఫుడ్ పెడదామనే ఆలోచన ఏమన్నా ఉందా నీకు అని అడిగాడు. నయన ఏమీ మాట్లాడలేదు. ఒక్కసారి అతన్ని దీనంగా చూసి మౌనంగా తలదించుకుంది. ఇకనైనా ఫుడ్ పెడతావా లేక అడుక్కోవాలా అని అరిచి వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు ప్రణవ్. వేడి వేడి చపాతీ, ఆలు కర్రీ వడ్డించి అతడి పక్కనే నిల్చుంది నయన. నోట్లో పెట్టుకున్న ప్రణవ్,
నాకు ఇష్టమైన ఆలు కర్రీ టేస్టీ అని అనుకుంటూ కడుపు నిండా చపాతీలు తినేశాడు. ఎంతసేపు నిలబడతావు, నువ్వు కూడా తిను అని అన్నాడు ప్రణవ్. 2 రోజుల నుండి పెళ్లి హడావిడిలో సరిగా ఫుడ్ తినకపోవడం వల్ల ఆ పైన అంత పని ఒక్కడే చేయడంతో నైనా కళ్ళు తిరగడం మొదలయ్యాయి. ప్రణవ్ తిను అనేసరికి హమ్మయ్య అనుకుని వెంటనే వడ్డించుకొని అతని పక్కనే చైర్లో కూర్చోబోయింది. అక్కడ కాదు, కింద కూర్చొని తిను అని ఆర్డర్ వేశాడు ప్రణవ్. ఏదో తప్పుగా విన్నానా అని అనుకున్న నైనా షాకింగ్గా భర్త వైపు చూసింది. ఏంటా చూపు, నాతో సమానంగా కూర్చునే రేంజ్ నీకు లేదు, నోరు మూసుకుని అమ్ములకు పోయి కూర్చో అని వెక్కిరిస్తూ అన్నాడు ప్రణవ్. ఏదో కోపంలో పని మనిషి అన్నాడు అనుకున్నా, కానీ మరీ ఇంత ఈగోనా అని బాధపడుతూ తన ప్లేట్ తీసుకొని కిచెన్లోకి వెళ్ళిపోయింది నైనా. ఇంతలో ప్రణవ్కి పొలమరి విపరీతంగా దగ్గాడు. నైనా కంగారుగా వాటర్ తెచ్చి అతనికి తాగించి మెల్లిగా వీపు నిమిరింది. ఆమె కేరింగ్ ప్రణవ్కి చాలా నచ్చింది. ఏంటి అమ్మాయి, నేను ఏమన్నా ఎంత కోపం చూపించినా పట్టించుకోవట్లేదు, ఏదో ఎప్పటి నుంచో తెలిసిన మనిషిలా నా గురించి ఇంత ఆలోచిస్తుంది అని అనుకున్న అతని ఫేస్లో తెలియకుండానే చిన్న స్మైల్ వచ్చింది. కానీ అది దాచేసి నైనా చేతిని నెట్టి, బాగానే డ్రామా ప్లే చేస్తున్నావు, ఎంతైనా సారథి కూతురివి కదా, కావాలనే నీళ్లు తేకుండా ఇప్పుడు నన్ను కేర్ చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తున్నావా అని అడిగాడు ప్రణవ్. నైనా లేదు అన్నట్టు తలూపి అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళి కింద కూర్చొని తినడం మొదలుపెట్టింది. ప్రణవ్ మాటలకి ముద్ద దిగను అంటున్న 2 డేస్ నుంచి సరైన ఫుడ్ లేకపోవడంతో నీరసంగా ఉండడంతో కొంచెం తిని ఆ ప్లేట్ని షింక్లో పెట్టేసింది. సెంట్రల్ ఏసీ వల్ల ఫ్లోర్ చాలా చల్లగా ఉన్నా ఏ రూమ్లో వెళ్ళాలో తెలియక అక్కడే పడుకుంది. ప్రణవ్ పగలంతా పడుకోవడంతో గార్డెన్లో వాకింగ్ చేస్తూ చాలాసేపు బయట ఉన్నాడు. లోపలికి వచ్చి రూమ్లోకి వెళ్ళబోయేవాడల్లా ఆగి, అవును ఈ పిల్ల ఎక్కడుంది, చాలాసేపటి నుంచి కనిపించడం లేదు, ఒకవేళ నా టార్చర్ తట్టుకోలేక అప్పుడే పారిపోయిందా అని అనుకుంటూ నైనా కోసం వెతికాడు. కానీ ఆమె ఎక్కడా కనిపించలేదు. ఇదేంటి నిజంగానే కనిపించడం లేదు అని కంగారుగా అనుకుంటూ వెతుకుతున్న ప్రణవ్కి కిచెన్లో నేల మీద పడుకొని చలికి వణుకుతున్న నైనా కనిపించింది. కొత్త పెళ్లి కూతురైన నైనాని ఆ పరిస్థితుల్లో చూడగానే అతని మనసు ఒక్కసారిగా చెలించింది. పాపం చాలా అలసిపోయినట్టుంది అని అనుకుంటూ నైనా నైనా అని పిలిచాడు. కానీ నైనా కళ్ళు తెరవకపోవడంతో చెయ్యి పట్టుకొని చూసి, మై గాడ్, హై టెంపరేచర్ ఉన్నట్టుందే, ఫీవర్ వస్తే ఒక్క మాటనే చెప్పొచ్చు కదా, ఎందుకు అలా కామ్గా ఉంటుందో ఏమో అనుకొని నైనాని ఎత్తుకొని రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టాడు. ఫస్ట్ ఎయిడ్ కిట్ నుండి ఫీవర్ టాబ్లెట్ తీసి బలవంతంగా నైనాతో మింగించాడు. పెళ్లిలో నిద్ర లేకపోవడం వల్ల ఇక్కడ పని వల్ల అలసిపోయిన నైనా ఫేస్ మొత్తం ఎర్రగా కందిపోయింది. బుజ్జి బటర్ఫ్లై లాగా భలే ముద్దుగా ఉంటావే అని నవ్వి, అంతలోనే నా కోపం నా టార్చర్ తట్టుకోవడం నీ వల్ల కాదు నైనా, వీలైనంత త్వరగా నా లైఫ్లో నుండి వెళ్ళిపో, నేను నీకు బాధ తప్ప ప్రేమ పంచలేను, నీ మొహం చూసి నేను మాట అనాలంటే నా మనసు అస్సలు ఒప్పుకోవడం లేదు అని బాధగా అనుకున్నాడు. అయినా ఇన్ని మాటలు అంటున్నా ఎందుకు భరిస్తున్నావే, నేను నీకేమవుతాను, ఒక్క మాట కూడా ఎదురు తిరిగి ఏమీ మాట్లాడవు, నువ్వు తిట్టినా గొడవ పడినా పర్వాలేదు, నీ గొంతు వినాలని ఎంతగా అనుకుంటున్నానో తెలుసా అని చెప్పి ఆమెకు బెడ్షీట్ కప్పి అంటీ అంటున్నట్టుగా ఆమె నుదుటి మీద కిస్ చేసి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. కానీ ఆ రాత్రంతా అతనికి తన అమ్మ నాన్న చనిపోవడం ఒకవైపు, నైనా అమాయకమైన ఫేస్ మరొక వైపు కలలో కనిపిస్తుంటే బాగా డిస్టర్బ్ అయిన ప్రణవ్ చాలాసేపటికి ఒక నిర్ణయానికి వచ్చాడు.